ఈ సమస్య సృష్టిలో జీవరాశులన్నిటికీ బ్రతికే హక్కు ఉందా లేదా? ఒకళ్ళ మీద ఆధారపడిన బ్రతుకులు కావు, ఎవరి బ్రతుకు వాళ్ళది అంటాం. ప్రతి చోట దొరకనంత వరకు దొరే, దొరికితే దొంగ. మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి శాకాహార మాంసాహార. ఇవాళ మాంసాహారులు శాకాహారులు అవుతున్నారు, శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. ఏ అలవాటు లేనివాడు తొందరగా పోతున్నాడు, ఇవన్నీ ఉన్నవాడు ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ఈ మధ్య మరీ అన్యాయంగా, మరీ అరాచకంగా, వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. ప్రధానమంత్రి గారి కాలంలో వేరే వాళ్ళు ఎక్కువ అటాక్లు చేస్తారంటారు. హమ్ భారత్ మాతాకి సేవా కర్తే, భారత్ మాతాకి రక్షా కర్తే అన్నాడే తప్ప నువ్వు వాడిని గొర్రెను వీడిని బర్రెను అని అల్లా ఆయన. నేనేమనుకున్నానంటే వీళ్ళ కర్మ కాలితే ఏపీలో జగన్ గనక సీఎం అయితే, నేను చెప్తున్నా కదా, దేశంలో కూడా ఉండరేమో. రీసెంట్గా సాయిబాబా దేవుడు కాదు అంటూ కొత్త నినాదాలతోటి సాయి భక్త కోటి గురుచరిత్ర చదవడం మానేస్తారా? సాయినాథుడిని చూడడం మానేస్తారా? దర్శనం చేసుకోవడం మానేస్తారా? నువ్వు నిజంగా ఒక అబ్బకే అయితే అను చూస్తా నరేంద్ర మోడీ గారిని, రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని ఉందా? ఏది మంచిది ఏది చెడ్డదని మీరు బేరేసి వేస్తున్నారు కదా. మీ చిన్నతనంలో ఉన్నటువంటి స్వేచ్ఛకి ఇప్పుడు స్వేచ్ఛకి అమ్మాయిల దగ్గర ఎలా ఉందనుకుంటున్నారు మీరు? ఇలా ఉన్నావనుకో అందరూ నీ వైపే చూస్తారు. ఈ రకంగా చేసావనుకో నీ పక్కన నిలబడడానికి కూడా ఇబ్బంది పడతారు. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వల్ల మనుషుల మధ్య అంతర్యాలు సృష్టించి డివైడ్ అండ్ రూల్ పాలసీయో తెలియదు, లేదంటే ఒకరి పైన ఉసిగొలిపి నాయకులు వాడుకుంటున్న విధానమో తెలియదు, కానీ తెలియకుండానే మనలో ఒక నెగిటివిటీ ఎంటర్ అవుతుంది. దానికి ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, తెలియకుండా కూడా ఏదో ఒక సందర్భంలోనే జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మనిషికి జీవించే హక్కు అందరికీ ఉందా, లేదంటే కొన్ని గ్రంథాలు చెప్పినట్టు కొంతమందికే ఉన్నాయా? అసలు ఈరోజు డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనతో పాటు రాఘవ శర్మ గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చాలా ఆదరిస్తున్నారు మా వీడియోస్ని. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వెళ్దాం. గురువుగారితో ఎటువంటి సిచ్యువేషన్లో మనిషి మనుగడకి సహకారకాలుగా ఉంటాయి, ఏం చేయాలి, ఎటువంటి మంచి అద్భుతమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే మనుషులు ఎలా బ్రతకాలి, దానికి గ్రంథాలు ఏం చెప్తున్నాయి, పురాణాల్లో ఏముంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై స్టూడియో సార్. శుభాశీస్సులు నాన్న. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా మళ్ళీ మీ ద్వారా చాలా ఆదరణ పొందుతున్నటువంటి అవకాశం నాకు లభించింది. మళ్ళీ మీ ద్వారా మరిన్ని మంచి విషయాలని తెలియపరిచి తిరిగి నా జ్ఞానాన్ని ఇంకొంచెం పాలిష్ పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. చాలా సంతోషం. జ్ఞానాన్ని పాలిష్ పెడతలేదు, మీరే మాకు కొద్దిగా ప్రజలకి చూసేవారికి కూడా నాలెడ్జ్ ఇస్తున్నారు. గురువుగారు, ఈ సమస్య సృష్టిలో జీవరాశులన్నిటికీ బ్రతికే హక్కు ఉందా లేదా? భగవంతుడు ఎప్పుడైతే ఒక ప్రాణికి అంటే ఒక బొమ్మకి ప్రాణం పోసి ఆ బొమ్మని భూమి మీద బ్రతకమని ఆజ్ఞాపించినప్పుడు ఆయన సృష్టిస్తాడు, ఆయన పంపిస్తాడు. ఆ ప్రాణికి అన్నీ చూసేటటువంటి డ్యూటీ తీసుకుంటాడు శ్రీ మహావిష్ణువు. సమయం అయిపోయిన తర్వాత సమవర్తి అంటే యమధర్మరాజుతో ఆజ్ఞ వేయించి పరమశివుడు తనలో కలుపుకుంటాడు. ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి విధానం. ఇది పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఉన్న విధానం. ప్రతి ఒక్కరికి ఒక బ్రతికే హక్కు కాదు, బ్రతకడంతో పాటుగా బ్రతికించగలిగే అవకాశము ఉంటుంది. ఆ బ్రతుకులో ఉన్న గొప్పతనాన్ని 10 మందికి తెలియబరిచి బ్రతుకుని సాఫీగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఒకళ్ళ మీద ఆధారపడిన బ్రతుకులు కావు. ఎవరి బ్రతుకు వాళ్ళది అంటాం. ఇది కూడా అంతే. ఇప్పుడు అటువంటప్పుడు మనుషుల మధ్యలో ఒక వ్యక్తి గొప్ప, ఒక వ్యక్తి తక్కువ, వాడు ఇదే చేయాలి, మేము ఇలాగే వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఈ మైండ్ సెట్ ఎలా వచ్చిందంటారు? మన గ్రంథాల నుంచి తీసుకున్న గత అవసరాలు. అవసరాలా? ఒక అవసరం అనేది మొదలైతే ఆ అవసరం తీర్చుకోవడానికి ఇవాళ రేపు కులమతాలు చూడట్లేదు నాన్న. కులమతాలు చూడట్లేదు, అస్సలు చూడట్లేదు. కొన్ని ప్రదేశాల్లో చాలా బాగా చూస్తున్నారులే కానీ అసలు చూడట్లా. కొన్ని ప్రదేశాలు కాదు, ఇప్పుడు కొన్ని ప్రదేశాలు నేనైతే ఒకటే అంట, ప్రతి చోట దొరకనంత వరకు దొరే, దొరికితే దొంగ. వాళ్ళు చేసేవి మంచివైతే 10 మందిలోనూ చూపించి చేస్తారు. వాళ్ళ స్వార్థంతో, వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ లబ్ధి కోసం చేసేవి గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు. ఇది మనిషి తత్వం, ఇది మనిషి జీవితం. అంతే. ఏదో పని అందరిలోనూ చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అందరికీ పుట్టినరోజునో పెళ్లి రోజునో భోజనాలు పెడతారు. 365 రోజులు చేస్తారా? చేయరు. ఏదో బర్త్డే రోజు ఎందుకని ఆ రోజు గుర్తొస్తారు. మంచి లేదు నాన్న, నేను చేసే మంచి 10 మందికి తెలియాలి. అప్పుడు 10 మందిలో నా రెప్యుటేషన్ పెరగాలి. నా రెప్యుటేషన్ పెరిగిన తర్వాత వాళ్ళని నేను వాడుకోవాలి. ఇంతే. మళ్ళీ వీటన్నిటిని తీసుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంతే. ఇప్పుడు నేనున్నాను అంటే నేను ఇన్ ద మీన్స్ ఇప్పుడు నేను భగవంతుడి దయ వల్ల అంటే నా నాన్న నారసింహుడి అనుగ్రహంతో నాకు వచ్చే దాంట్లో నేను చేసేది ఏదైతే వితరణ ఉందో, నా నాన్న చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్, మా అమ్మ సీతమ్మ తల్లి చెప్పింది, నువ్వు చేసే మంచి నీకు తెలిస్తే చాలు, ఊరంతా తెలియాల్సిన అవసరం లేదు, ఊరందరికీ తెలిసేలాగా చెత్త పని మాత్రం చెయ్యకు అంది. చాలా క్లియర్గా చెప్పింది. ఊరందరికీ తెలిసేలాగా చెత్తగా బతక్కు, నువ్వు చేసే మంచి నీ వరకు తెలిస్తే చాలు, అది ఊరే చెప్పుకుంటుంది, నీకు అవసరం లేదు అంది. సో ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి, నువ్వు చేసేది పబ్లిక్లో పబ్లిసిటీ కోసం, అందరి ముందు గొప్పగా అనిపించుకోసం చేసేటట్టయితే ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆ రోజు చేస్తావు, వెళ్ళిపోతావు, మళ్ళీ అలా ఎవరన్నా వచ్చి పెడితే బాగుండని అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి ఆ మనసులు, ఆ కళ్ళు కదా. మళ్ళీ ఎప్పుడో ఎవడో ఓడొస్తాడు. నువ్వు చేసేది 365 రోజులు ఎందుకు చేయకూడదు? చెయ్యవు నువ్వు. ఎందుకంటే నీకు ఆ రోజు కావాల్సింది ఇది చేస్తావు. దానికి కూడా వ్యాపారం చూసారా, మేము ఇంత చేస్తున్నాం, మేము ఇన్ని చేస్తున్నాం, అందుకే మేము ఫండ్స్ మొబలైజ్ చేస్తున్నాం. మరి ఫండ్స్ మొబలైజ్ చేస్తే మరి వాళ్ళకి 365 రోజులు పెట్టచ్చుగా, పెట్టాలి కదా. సో దైనందిన జీవితంలో మనిషి తను బ్రతికే విధానంలో 100కి 90 ఇలానే ఉన్నాయి. స్వార్థ లాభాపేక్ష లేకుండా మనిషి బ్రతకట్లేదు. కాబట్టి ఈ విషయంలో కొంతమంది నాన్న ఒక్క మాట చెప్తా, మన దగ్గర ఉన్నటువంటి అపరమైనటువంటి ధనికులు చాలామంది ఉన్నారు. వందల కొద్ది, వేల కొద్ది కోట్లు, అదేంటి భూములు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే పేదరికం ఉంటుందా మన దేశంలో? ఎందుకు పెట్టట్లా? ఎందుకు పెళ్లి రోజు పుట్టినరోజు మాత్రమే పెడుతున్నారు? స్వార్థం. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ మనవాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే సరిపోతుంది. ఒక ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ 2-3 కుటుంబాలే బాగుండాలి. ఒక పొలిటికల్ ఇండస్ట్రీ 10 మంది కుటుంబాలే బాగుండాలి. ఒక బిజినెస్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే ఎదగాలి. అంటే ఈ కాలచక్రంలో ఇది అలవాటైపోయింది, జనానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓటీటీ ఇవాళ వచ్చింది కాబట్టి ఎంతోమంది అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పని దొరుకుతోంది. ఓటీటీ పుణ్యవాణి, యూట్యూబ్ పుణ్యవాణి చాలా మందికి జీవితంలో కాస్త ఆదాయం దొరుకుతోంది. లేకపోతే ఓయమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 కుటుంబాలు తప్ప ఇంకెవడు రాడు కదయ్యా. ఒక్కొక్క కుటుంబం నుంచి ఓయమ్మ 10లో 20లో వచ్చేస్తున్నారు అంతా. మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ఓటీటీ రావడం వల్ల చాలా వరకు ఉపాధి దొరుకుతోంది. అవును. ఇలా ఒక మనిషి తన స్వార్థం కోసం బ్రతికే విధానంలో మిగతా వాళ్ళని అవకాశం ఉంటే చంపేస్తున్నారు కూడా. సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. కానీ ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం బ్రతికితే బ్రతుకు కాదు, 10 మందిని బ్రతికిస్తే మనది ఒక బ్రతుకు. మా అమ్మగారు చెప్పేవాళ్ళు,
కష్టంలో ఉన్నప్పుడు నీకు సాయపడ్డ వాళ్ళని నువ్వు చచ్చిపోయేంత వరకు మర్చిపోకు. ఉమ్, నిన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టి నిన్ను అంగరంగ వైభవంగా సన్మానాలు చేసి సత్కారాలు చేసి పూల వర్షాలు కురిపించి ఎన్నో చేస్తారు, ఇది జరిగేదే. అది కాదు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకొని నీకు ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ పూట నీ ఇంట్లో పొయ్యి వెలగడానికి కారణమైన వాళ్ళని మాత్రం మర్చిపోకు. మర్చిపోయిన రోజు నువ్వు మరణించినట్టే అంది. మంచి మాట చెప్పారు అసలు. అందుకే ఈ రోజుకి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు 5,000 ఇచ్చిన నా మిత్రుణ్ణి ఈ రోజుకి నేను వదిలిపెట్టలా. ఉమ్, కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా 2,000 రూపాయల సరుకులు తెచ్చుకోవడానికి 3 నెలలకి వాడుతుంది నా భార్య. 3 నెలలు వాడుతుంది 2,500 రూపాయల సరుకుల్ని. అంత జాగ్రత్త ఇంత కూడా పడేదు. అంటే అప్పుడు, ఇప్పుడు దాదాపుగా 5-6 వేలు అవుతుంది 3 నెలలు అంటే. అప్పుడే ఆ 2,000 నా దగ్గర ఎప్పుడు వచ్చి తీసుకునేవాళ్ళు తీసుకోవట్లేదు ఏంటని అడిగితే ఇది అంటే మారు మాట్లాడకుండా సాయపడ్డాడు. ఎప్పుడు ఇది 2001లో. నేను మర్చిపోలా వాళ్ళని, ఈ రోజుకి మర్చిపోలా. సో మా అమ్మగారు చెప్పారు, కష్టంలో నీ చెయ్యి పట్టుకున్న వాడిని మరిచిపోయావా నువ్వు మరణించినట్టే. ఉమ్, కాబట్టి అది మర్చిపోకు అంది. కాబట్టి మన బ్రతుకు ఎలా ఉండాలి అంటే 10 మంది బ్రతికించే విధంగా మనం బ్రతకాలి. డబ్బులు ఇచ్చి కాదు నాన్న, మంచి మాటలతో, మంచి స్నేహంతో, మంచి విధానంలో. నాన్న ప్రేమ అభిమానాలుంటే ఈ కులమత విద్వేషాలు ఉండవు, కులమత రచ్చలు ఉండవు, గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ సోకాల్డ్ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో పబ్లిసిటీ కోసం పాముకుంటున్నారు. అంతకు మించి ఏముంటుంది నాన్న? ఇది బ్రతుకు. ఓకే గురుగారు, మీరు చెప్పింది మాత్రం ఇప్పుడు అక్షర సత్యం జరుగుతుంది. అదే చాలామంది కేవలం ఫోన్పే గూగుల్ పేకి డబ్బులు వేయించుకుంటూ సేవ చేస్తున్నామంటూ నెలకి 25,000 నుంచి 50 లక్షలు సంపాదిస్తున్నారు. నాకు ఆ విషయం Yes. తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్పేసి. గురువుగారు, ఇప్పుడు ఆహార అలవాట్ల గురించి నేను చాలాసార్లు చాలామంది మాట్లాడుతుంటే విన్నాను. మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి శాకాహార మాంసాహార? అంటే పురాణాలను బట్టి చూస్తే మనం కోతుల నుంచి వచ్చామంటారు. డార్విన్ థియరీ దీని ప్రకారం అంటే, ఎందుకంటే నిజం మాట్లాడుకుందాం, నేను చదువుకున్న చదువులో కూడా అలానే వచ్చామని చెప్పి ఉంది. పురాణాల్లో కూడా నేను చదివిన చదువులో కూడా అలానే. ఈ మనిషి అనేవాడు ఇలా వచ్చాడు. ఆంజనేయ స్వామి స్వరూపంలో నుంచి బయటకు వచ్చిన మనం ఆలోచించుకోవాలి. అప్పట్లో రాళ్లతో నిప్పుని సృష్టించారు కదా. దొరికిన దాన్ని అరణ్యంలో ఫలాలు పళ్ళు వాటిని ఈ అప్పుడు ఉన్నటువంటి కొన్ని మృగ సంపదని ఆహారంగా మలుచుకొని వాటిని జీవించారు. అంటే అప్పుడే వెజ్ నాన్ వెజ్ అనే భాగాలు అప్పుడే ఉన్నాయి. అవును, ఉన్నాయి. అప్పుడే ఉన్నాయి. ఆకులు తిని అలములు తిని పళ్ళు తిని అవి తిని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఈ మృగ జీవరాశుల్ని భక్షించి వాటిని ఆహారంగా తీసుకొని తిన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఈ 2 రకాలు ఉన్నాయి. సో మనిషి అనేవాడు శాకాహార మాంసాహార అనే విధానంలో చూస్తే ఇవాళ మాంసాహారులు శాకాహారులు అవుతున్నారు, శాకాహారులు మాంసాహారులు అవుతున్నారు. మొత్తం మారిపోయింది. రోజు డైలీ నాన్ వెజ్ లేకుండా ఉండేవాళ్ళు శనివారం వెంకన్నకని, గురువారం సాయినాథుడికని, మంగళవారం ఆంజనేయుడికని, అదేంటి బుధవారం సుబ్రహ్మణ్యుడు, ఆదివారం మాత్రం తింటున్నారు. ఆదివారం తింటున్నారు. కానీ కొంతమంది శాకాహారులు అని చెప్పుకునే కొంతమంది అవి స్టార్టర్స్ కూడా నాన్ వెజ్జే తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఆలోచిస్తే మనిషి తన స్వార్థం కోసం మారిపోతున్నాడు నాన్న. నాకు రీసెంట్గా ఒక అమెరికన్ ఒక యువతి కేవలం పళ్ళు ఫలాలు తిని బ్రతకొచ్చు అని నిరూపించడానికి ఆవిడ 7 ఇయర్స్ నుంచి ఫ్రూట్సే తింటుంది. 20 ఇయర్స్ ఏమో కంటిన్యూ చేసి 18 ఇయర్స్ కంటిన్యూ చేసింది. తను పూర్తిగా సిక్ అయిపోయి చనిపోయింది. ఓన్లీ ఫ్రూట్ డైట్, ఫ్రూట్స్, పళ్ళాలు, మొక్కలు, దుంపలు ఇవి తినేసి. మరి అటువంటిప్పుడు అప్పటి నుంచి శాకాహారులు మాంసాహారులుగా ఉన్నప్పుడు ఇంతున్న ఫ్రూట్స్ కానీ అప్పుడు లేవు, ఫలాలు కానీ అప్పటి నుంచి నిజంగానే ఫ్రూట్స్ శాకాహారులు ఉంటే ఇప్పటి వరకు బ్రతికుండేవారు అంటారా? నాన్న ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా, ఏమనుకోవద్దు. సిగరెట్ పొగ తాగడం, మందు తాగడం, నాన్ వెజ్ తినడం, సుఖం అనే పొందులో ఓలలాడడం, ఈ రకమైన అలవాట్లు ఉన్నవాడు ఎక్కువ కాలం జీవిస్తాడు.
ఏమీ లేనివాడు తొందరగా పోతున్నాడు, ఏ అలవాటు లేనివాడు తొందరగా పోతున్నాడు, ఇవన్నీ ఉన్నవాడు ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ఈ మధ్య మరీ అన్యాయంగా, మరీ అరాచకంగా, వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి, కుప్పకూలి చనిపోతున్నారు. సో ఇక్కడ ఇప్పుడు నేనున్నాను, నేను అన్నం రోజు తినను, వారానికి వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే తీసుకోండి. ఎక్కువగా తాగేది మంచినీళ్ళు కానీ కాఫీ కానీ. ఇది నేను తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, గురువుగారు మంచినీళ్ళు కాఫీ తప్ప ఏది ఇష్టపడరు అని. మధ్యాహ్నం ఎండ టైంలో మజ్జిగ తాగుతా. భోజనం అంటూ చేస్తా, నీకు ఇంతకుముందు కూడా చెప్పా, అది కూడా చాలా రేర్. భోజనం అనేది చాలా తక్కువ, ఎక్కువ దాని మీద పడి చచ్చిపోను, ఎందుకో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కాఫీ మంచినీళ్ళు అంటే మాత్రం ప్రాణం లేచి వస్తుంది. రోజుకు 10 లీటర్ల మంచినీళ్ళు తాగుతాను నేను. అయితే అన్ని అలవాట్లు ఉన్నవాడేమో చక్కగా జీవిస్తున్నాడు, బీపీలున్నా షుగర్లున్నా. ఏ అలవాట్లు లేనివాడు తొందరగా పోతున్నాడు. డాక్టర్లే, నువ్వు నమ్ముతావో నమ్మవో, నాన్ వెజ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి సజెస్ట్ చేస్తారు టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రెంత్ ఆన్ బోన్, టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఆన్ నర్వస్ కానీ, ఎగ్, బాయిల్డ్ ఎగ్, ఇవి అవి అని కొన్ని సజెస్ట్ చేస్తారు. అవి తినము అంటే అప్పుడు ఆకుకూరలు, ఇవి బీన్స్, ఇవి రాస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మన ఆహార శైలి మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే విధానంలో ఉంటూ, మన ఆరోగ్యాన్ని నిలబెట్టుకునే విధానంలో ఉంటూ మనం ముందుకెళ్ళాలి. నాన్న, ఒకప్పుడు అసలు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా? లేవు. హోటల్కి వెళ్ళామా, బాబు భోజనం పెట్టు బాబు అంటాం, 2 రకాల కూరలు అంతే. రోడ్డు మీద ఇవాళ సూపు దగ్గర మొదలుపెట్టి, స్టార్టర్ దగ్గర మొదలుపెట్టి, ఇవన్నీ తినడంతో సగం కడుపు నిండిపోయి వస్తుంది. ఇండియన్ కాంటినెంటల్ ఎన్ని అవన్నీ కడుపులో. హోటల్ వాడిని పిచ్చోడా, వాడు వండినవన్నీ అందరికీ రావడం కోసం ఈ చిన్న చిన్న ఖర్చులతో పోయేవన్నీ పెట్టి కడుపు నింపి మీల్స్ మాత్రం ఫుల్ వేస్తాడు. ఒకప్పుడు ఉన్నాయా? లేవు. సో భోజనంలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయో, ముందు ముందు ఇంకెన్ని మారుతాయో. ఇప్పటికే చాలా మారిపోయింది, ఆహారపు అలవాట్లు ఇప్పటికే చాలా మారిపోయింది. ఇప్పుడు మన దేశం మొత్తంలో హిందువులంతా మన అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత జై శ్రీరామ్ అనేది నినాదాన్ని ఉద్ధృతంగా తీసుకెళ్తారు. ఎందుకంటే హిందుత్వం కష్టాల్లో ఉంది. హిందుత్వం ఈజ్ ఇన్ ఖతరేమే హై, ఇది స్లోగన్. ఖతరేమే అంటే గత 10 సంవత్సరాల క్రితం వరకు మోడీ ప్రధానమంత్రి అవనంత వరకు హిందువులు బాగానే ఉన్నారు. ఈయన ప్రధానమంత్రి ఇప్పుడు 12 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు మాత్రం హిందువులు గత 12 సంవత్సరాల నుంచి ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ప్రధానమంత్రి గారు సరిగా పాలించట్లేదా, లేదంటే హిందువులకి ప్రధానమంత్రి గారి కాలంలో వేరే వాళ్ళు ఎక్కువ అటాక్లు చేస్తున్నారంటారా? అంటే ఇది నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మోడీ గారికి సంబంధం లేని విషయం. మోడీ గారిని అడ్డం పెట్టుకుని మురిగే కుక్కలు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. 10 ఏళ్ల ముందు శ్రీరాముడు లేడా? అయోధ్య ముందు శ్రీరాముడు లేడా? ఉన్నాడుగా. అప్పుడు గొర్రెలను తిరిగిన వాళ్ళు లేరు, అప్పుడు గొర్రెలను తిరిగిన వాళ్ళు అసలు లేనే లేరుగా. నువ్వు 10 ఏళ్ళ దాకా ఉన్నావు, ఈ మధ్య కాలంగా దాకా కూడా లేరు కదా. 1-2 years బిఫోర్ వరకు కూడా ఎవరూ తిరగల, ఎవరూ లేరు. వీళ్ళు కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని మంట రాజేస్తున్నారు. మోడీ ఏం చెప్పాడు? హమారా హిందుస్థానే, మోడీ గారు హమారా హిందుస్థానే, హమ్ భారత్ మాతాకి సేవా కర్తే, భారత్ మాతాకి రక్షా కర్తే అన్నాడే తప్ప నువ్వు వాడిని గొర్రెను వీడిని బర్రెను అని ఆయన అనలేదు, ఎక్కడా అనలేదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, చర్చికి వెళ్ళి ప్రశాంతంగా చేస్తున్నాను కదా. ఆయన ఎప్పుడు కూడా ఏ మతాల మధ్య చిచ్చు పెట్టండి అని చెప్పల, మనమంతా ఒకటే, హమారా హిందుస్థానే అన్నారు. మన ఇక్కడ బతికే ప్రతి ఒక్కడు ఇండియనే అని అన్నాడు ఆయన, చిచ్చులు పెట్టల. కానీ వీళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని ఆ మతం అనే రంగు పులిమి వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైశాచిక ఆనందమే అంటాను ఇది నేను. నిజమైన హిందూ ఎలా ఉండాలి? తన నీడలో మిగతా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి, తన నీడలో మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, తన నీడలో మిగతా వాళ్ళకి జీవితం ఇవ్వాలి, బ్రతుకునివ్వాలి. ఒక హిందూ అంటే, హిందూ సైనికుడు అంటే తన హైందవ తత్వాన్ని కాపాడుకుంటూ, రాముడు హిందువేగా, రాముడు హిందువేగా, రామ రాజ్యం అని ఎందుకన్నారు? ఎందుకంటే ఆయన రాజ్యంలో ఇలాంటి గొడవలు లేవు. అటువంటి రాజ్యాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిద్దామనుకునే కదా మన హైందవ సాంప్రదాయం, మన ఆధ్యాత్మిక సౌరభం అని ఇంతగా ముందుకు తీసుకొచ్చారు. అవునా? అటువంటప్పుడు
మీరంతా ఎవరు భాగాలు విభజించడానికి? హిందుస్థాన్, ఇది హిందుస్థాన్, ఇండియన్, భారతావని, అందరం భరతమాత ముద్దు బిడ్డలు. నో, ఓన్లీ హిందువులే భరతమాతకు ముద్దు బిడ్డలు. ఎక్కడన్నా ఉందా స్లోగను? ఓన్లీ క్రిస్టియన్సే బిడ్డ ఉందా? లేదు. భరతమాత ముద్దు బిడ్డలు అని అన్నాడు ఆయన. హమ్ సబ్ ఏకే అన్నాడు ఆయన. మే క్రిస్టియన్ కో మే దుర్రక్తం అన్నాడా? పైగా వెళ్ళి చక్కగా చేసుకొని వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ మతాన్ని వాడుకుంటున్నారు అంతే, మతాన్ని వాడుకుంటున్నారు. గోద్రాల గురించి తెలుసా మీకు? గోద్రాల తెలుసు, అందులో మోడీ హస్తం ఉందని చెప్తారు, తెలుసా మీకు? నాకు అవగాహన లేదు నాన్న దీని మీద. ఇది మోడీ హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడితే, అటువంటి కర్మ, ఆ పరమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు స్థితి ఇక్కడ తిరిగే కొన్ని మతోన్మాదుల వల్ల వస్తుందేమోనని కొంచెం భయంగా ఉంటుంది మనుషులకి. మణిపూర్ తెలుసు. అమ్మో, దారుణాతి దారుణం కదా నాన్న. స్త్రీ జాతిని ఎంత కించపరుస్తున్నారు అక్కడైనా ఇక్కడైనా. ఎంత వేలాడదీసి తగలబెడుతున్నారు నాన్న, వేలాడదీసి. అది చూసన్నా ఇప్పుడు ఒక్కటి గొర్రె నువ్వు తిరుగుతున్నావు, ఇంకొకడేమో తిడుతున్నాడు, ఇంకోళ్ళేమో మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవతల వాళ్ళు గనక రియాక్ట్ అయితే, చాలా పెద్ద ఇష్యూ. ఒక్కసారి రియాక్ట్ అయితే వాళ్ళు కామ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని పోగొట్టుకున్నారు, ఆ బాధలో ఉన్నారో సరే అయిపోయింది. వాళ్ళు గొడవలు వద్దనుకున్నారు, నార్మల్గా ఉన్నారు. 5-6 ఇలా మాట్లాడినంత మాత్రాన మనం రియాక్ట్ అవడంలో అర్థం లేదు అని కామ్గా ఉన్నారు. ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో ఏకమైతే, నేనైతే భగవంతుడికి అర్జీ పెట్టుకున్నా, ఏమని? వీళ్ళని కాపాడు తండ్రి, వీళ్ళ కర్మ కాలితే జగన్ సీఎం అవుతాడు. అవునా? వీళ్ళ కర్మ కాలింది, వీళ్ళకి జీవన విధానం అతలాకుతలమైంది, వీళ్ళ బ్రతుకు చీకటి పాలైంది అంటే దాని అర్థం ఏమిటంటే జగన్ సీఎం అవుతాడేమో అని అనిపించింది నాకు. అంటే భగవంతుడు రావాలిగా, ఎలాగోలాగొస్తాడుగా. లేదు, కళ్యాణ్ బాబు కత్తి తీస్తాడేమో. కత్తి అంటే ఏంటి? చట్టం. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తను ప్రతి ఒక్కళ్ళని, ఇప్పుడు ఈ గొర్రె అనే ఈ దరిద్ర నీచ నికృష్టులు, నేను కుక్కలతో పోల్చడానికి కూడా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వాడికి విశ్వాసం ఉంటుంది. కుక్కలకి విశ్వాసం ఉంటుంది, గాడిదల బరువులు మోస్తాయి, వాటితో కూడా నేను పోల్చను. వీళ్ళు మరి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారి భార్య మన సోదరి, మన క్రైస్తవ సోదరి కదా. హౌ హీ కెన్ టాలరేట్? చూస్తాడుగా, తను ఏదో ఒకరోజు ఒక చట్టం, ఇతర మతాలను ద్వేషించేవాళ్ళని, హింసించేవాళ్ళని, ఇబ్బంది పెట్టేవాళ్ళని చట్ట ప్రకారం శిక్ష వేయండిరా తీసుకొచ్చాడు అనుకో. ఈ విషయం మీకు తెలియదా? తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పేషి నుంచి ఒక లెటర్ వచ్చింది ఏలూరు నుంచి. ఏవైతే క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, రిజిస్టర్ కాకుండా ఉన్నాయో, కలెక్టర్ దగ్గర వాటన్నిటిని కూల్ చేయనంటే జీవో వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి జీవో ఇచ్చారు, తెలుసా మీకు? అంటే ఇక్కడ ఇది తెలుసు. అయితే అందులో ఉన్న మర్మం ఏంటంటే, క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరైతే లాభపడదామని చూస్తున్నారో వాళ్ళ వెన్నుముక విరచండి అనే విషయాన్ని నేను విజయవాడలో విన్నా. ఇది విన్నా. కానీ నాన్న, ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఇవాళ మీరు చేసే నిర్ణయాలు, మీరు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ఉన్నందుకు ఆ కారణం మీద రేపు ప్రభుత్వాలు గనక అతలాకుతలమైతే పరిస్థితి ఏంటి? నేనేమనుకున్నానంటే, వీళ్ళ కర్మ కాలితే ఏపీలో జగన్ గనక సీఎం అయితే, నేను చెప్తున్నా కదా, దేశంలో కూడా ఉండరేమో. అంతేనా? దేశంలో కూడా ఉండరేమో. ఎందుకు అంటే నాన్న, ఎవరైనా ఎంతని వెయిట్ చేస్తారు? అంతే, కరెక్ట్. వాళ్ళ దాకా వద్దు నాన్న. హిందువుల్లోనే గొడవలు పెడుతుంటే ఏం చేస్తారు? అవును. ఎందుకు గురువు గారు? ఇంతకుముందు ప్రాభవం కోసం నాకు బాగా ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఇంతకుముందు హిందువులు ఏంటి, క్రిస్టియన్, ముస్లిమ్స్ అంతా వారి పనిలో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా పక్కన వారి దాంట్లో ఇన్వాల్వ్ అవడం ఒకటి, మన దాంట్లోనే విభేదాలు బాగా వస్తున్నాయి. విభేదాలు కల్పించుకుంటూ మనం రాష్ట్రం అయ్యప్ప స్వామి దగ్గర ఓవర్ స్వామి ఎవరు అనేది, అవును, ముస్లిం ఏంటి అని, బీవీ నాచారంకి ఏం సంబంధం అని ఇంకొక అతను మాట్లాడాడు. రీసెంట్గా సాయిబాబా దేవుడు కాదు అంటూ కొత్త నినాదాలతోటి
మన పైన మనోళ్ళకే విపరీతమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అవును. ఇప్పుడు గోద్రా అల్లర్లు కానీ, మణిపూర్ అల్లర్లు కానీ, బంగ్లాదేశ్ అల్లర్లు కానీ, వాటెవర్ ఇట్ ఈస్, రేపు భారత్లో కూడా జరుగుతాయా అనే భయాన్ని కల్పిస్తున్నారు కదా! అవును. మనుషులకి. కానీ ఒక్కటి నాన్న, మన హిందువులంతా కలిసి మన మన హిందువుల్లో ఈ గొడవలు పెట్టేటటువంటి హిందువుని అని చెప్పుకునేటటువంటి ఉన్మాదులకి ఏదో ఒక రోజు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తరిమి తరిమి కొడతారు. ఎందుకు మొన్న మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశాడు, ఇతర మతాల్ని దూషించే వాళ్ళని, ఇతర మతాల్ని కించపరిచే వాళ్ళ మీద ఒక చట్టం తీసుకొచ్చి అమలు పరుస్తాం, తీర్మానం చేస్తాం, వాళ్ళకి చట్ట ప్రకారంగా శిక్ష వేస్తాం అని చెప్పి తీర్మానించాడుగా. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. కనీసం మిగతా కులాలు మతాలు కాదు, మనలో మనం కొట్టుకు చావం. ఇప్పుడు నేను మీతో పాటు ఇంకొక గురువు గారు వస్తారు మన దగ్గరికి. ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సాయిబాబా పేరు ఒరిజినల్ పేరు ఏదో అని చెప్పారు. ఆ తర్వాత ఏదో ఒక ఫోన్ కాల్ వస్తే అదే ఆ ముసలోడి గురించి మాట్లాడుతున్నా అంటూ ఉన్నారు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ ఐ సెడ్ హిమ్, ఏంటి మీరు అంటే అలా ఈయన మాట్లా ఎప్పటికీ యవ్వనస్తుడా? అంటే కాదు, అంటే అతను సాయిబాబా గారిని అలా కించపరిచే విధంగా మాట్లాడారు. ఆయన దేవుడా కాదా ఇదంతా ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. అదే వ్యక్తి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నా పైన కోపంగా ఉందా అంటే, నువ్వు సాయిబాబా పైన తప్పుగా మాట్లాడుతున్నావు, నీకు అన్నం కూడా పెట్టనని సొంత తల్లి, నేను ఎప్పుడు అడిగినా ఆయన అన్నీ ఇచ్చాడు నాకు, నిన్ను పెంచడానికి కారణం ఆయనే అంటూ ఆవిడ మాట్లాడింది ఫోన్లో. అంటే ఎవరు ఆలోచన వారిది, ఎవరి నమ్మకం వాడు వారిది. పుట్టక ముందే సాయి అవతారం పూర్తయింది. ఈ సంగతి వాడు మర్చిపోయాడు. అంటే ఒకటి ఏంటంటే, ఒక కంటెంట్ కావాలి ఈ ఉన్మాదులకి. ఈ ఉన్మాదులకి ఒక కంటెంట్ కావాలి. ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి వాళ్ళని వాళ్ళు మమ్మల్ని మర్చిపోకండి మీరు అని చూపిస్తున్నారు అనుకుంటా నేను. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు సాయిబాబా గురించి వీళ్ళు మాట్లాడడం వల్ల ఆలయాలు ఏమైనా మూసుకుపోయినాయా? సాయి భక్త కోటి గురుచరిత్ర చదవడం మానేస్తారా? సాయినాథుడిని చూడడం మానేస్తారా? దర్శనం చేసుకోవడం మానేస్తారా? ఇది తెలుసుకోవాలి. వీళ్ళు మనలో మనకే గొడవలు పెడుతున్నారు. ఇది వస్తుంది వాస్తవం, నాన్న. ఇది వాస్తవం. శిశుపాలుడి శిరచ్ఛేదం ఎలా అయిందో ఆ విధంగా వాళ్ళ కర్మ కాలిన రోజు కుక్క బతికేనయనరా బాబు అనుకునే స్థితికి వాళ్ళు వస్తారు. మన రాములు వారు క్షత్రియులు. అవును, క్షత్రియులు ఎస్, యుద్ధ విద్యలు తెలుసు, అన్నీ ఆయన తెలుసు. అన్నీ తెలుసు. క్షత్రియుడికి. క్షత్రియులు ఆయన బ్రాహ్మణ్ కాదు, క్షత్రియులు మాంసాహారులు. అవును, మాంసాహారులు. అవును. మరి రామును జై శ్రీరామ్ అనే వ్యక్తులు మాంసాహారం తినే వాళ్ళని ఎందుకు ద్వేషిస్తున్నారన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. కమగే మళ్ళీ రాముని పూజిస్తూ జై శ్రీరామ్ అని చెప్పే వ్యక్తులు, హిందుత్వాన్ని భుజాన వేసి అవును. మోసే వ్యక్తులు ఉమ్. మాంసాహారుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి అంటే వీళ్ళు తింటలేదా మాంసాహారం? చాలా మంది కన్వర్టెడ్ తింటలేదు, ఒరిజినల్గా ఉన్న వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు సనాతనవాదులు అవుతారు కదా, వాళ్ళు ఇమీడియట్గా వదిలేస్తారనమాట దాన్ని. వాళ్ళు మాత్రం ఏదో ఇలా చూస్తూ ఉంటారు. ఏం నథింగ్ బట్ టు క్రియేట్ సమ్ హైప్, టు మేక్ సమ్ మనీ, టు గెట్ సమ్ పబ్లిసిటీ. ప్లీజ్ మమ్మల్ని మర్చిపోకండి మీరు, అంతే. ఏమైనా అర్థం ఉంటుందా అసలు? ఎంతసేపు వాళ్ళు అని మాట్లాడుతున్నారు. మనలో మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం అని ఆలోచిస్తున్నారా వీళ్ళు? ఈ 10 మంది మాత్రమే, 10 మంది కూడా కాదు, ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు తప్ప ఎవరన్నా మాట్లాడుతున్నారా? మహామహులు గరికపాటి వారు కానీ, చాగంటి వారు కానీ, అంతటి ఘనాపాటులైన వాళ్ళు కూడా ఇతర మతాల్ని గౌరవిస్తారు. ఇతర మతాల యొక్క గొప్పతనాన్ని కూడా 2 ముక్కల్లో చెప్పారు. అటువంటి మహానుభావులు అంత చక్కగా చెప్తే వీళ్ళమ్మ గడుపు మాడిపోను, వీళ్ళని దొంగలు తోల, వీళ్ళు నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు అందరినీ. అంటే ఇది జ్ఞానం లేకపోవటం వల్ల హైప్ క్రియేట్ చేసి ఫేమస్. అజ్ఞానం ఎక్కువ అవటం వల్ల. అజ్ఞానం ఎక్కువ అవటం వల్ల. ఓకే, జ్ఞానం కాదు నాన్న, అజ్ఞానం ఎక్కువ అవటం వల్ల. అజ్ఞానం ఎక్కువైంది కాబట్టే కదా నువ్వు పుట్టక ముందు పూర్తయిన అవతారం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం అనేది 10,000 ఏళ్ల క్రితం అని అంటారు.
హిందూ అనే నది దాటుతున్నప్పుడు వచ్చిన పదమే హిందూ అని అంటారు. సింధుని దాటి వచ్చినప్పుడు పదమే హిందూ అంటారు. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క జన్మ అనేది మొదలైందని అంటారు. మహమ్మద్ ప్రవక్త వల్ల ఈరోజు మన ఖురాన్ ఎలా వచ్చిందో తెలిసింది అంటారు. ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధమైన చక్కని విధానం ఉంది. ఆ విధానాల్లో అందరూ బతుకుతున్నారు. ఈ దరిద్రులు వచ్చినప్పటి నుంచి గొడవలు మొదలైనాయి, కొట్లాటలు మొదలైనాయి, అంతే తప్ప వేరే ఏమీ లేదు వీళ్ళ వల్లే. కానీ ఏదో ఒకరోజు 3 వైపుల నుంచి వచ్చి ముప్పెట దాడి చేసి ముక్కు మొహం ఒకటయ్యేలా పగలగొట్టినా నేనేం ఆశ్చర్యపోను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డే, వెరీ సిన్సియర్లీ, సీరియస్లీ. ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది తప్ప. ఎందుకంటే ద్వేషించడంలో హిందువులు తింటలేదా? హిందువులు ఎలా తింటున్నారు? మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా తింటున్నారు. అట్లాంటి నువ్వు ఇంకొకళ్ళని ఎలా మాట్లాడతావు? నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇతర మతాలకు సంబంధించి పక్కన పెడితే మన హిందూ మతంలోనే వర్గపోరు పెరిగింది. ఉన్నత జాతని, కింద జాతని, అదని ఇదని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి హిందూ మతానికే ప్రమాదం ఎక్కువగా ఉంది ఈ సోకాళ్ళు పనికి మాలిన మాటల వల్ల. మన వాళ్ళ వల్ల మనకే ప్రమాదం ఉంది. లేకపోతే కంటెంట్ కొత్తది కాకపోతే సాయిబాబాని తీసుకురావడం ఏంటయ్యా మరి అన్యాయంగా? ఆయన మీద ముస్లిం ముద్ర ఉంది. ఆయనే అవతారంలో చెప్పాడు, నా సమాధికి ఈ మతాల యొక్క చిహ్నాలు అన్ని వైపులా ఉండాలి, నేను అందరికీ సేవకుణ్ణి అని చక్కగా చెప్పి వెళ్ళిన మనిషి ఆ మహానుభావుడు, గురుతుల్యుడు, సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు మట్టి కొట్టుకుపోతారు. ఆయన్ని గనక వాళ్ళ స్వార్థం కోసం, పైగా వీళ్ళు చేసే వెధవ పనులు, వీళ్ళు డబ్బుల కోసం బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎన్నో అంశాలు మాధ్యమాల్లో దొరుకుతాయి. ఈ మోసాలు చేసి, ఈ అన్యాయాలు చేసి, అందరి దగ్గర దారుణమైన విధంగా డబ్బులు వసూలు చేసి ఈ రకమైన స్థితి తీసుకొచ్చిన వీళ్ళు ఆ మహానుభావుడు గురించి మాట్లాడతారు, ఆయన గురించి. సో నేను చెప్పేది ఒక్కటే, మీరు సంతోషం, హైందవం కోసం మీరు ప్రాణం ఇస్తున్నారు, సాల్యూట్ ఫర్ యూ. కానీ దయచేసి గొడవలు పెట్టకండి. ఇది నా విన్నపం, దయచేసి గొడవలు పెట్టకండి. మీ పుట్టుక మొదలు కాకముందే ఆ అవతారం వచ్చింది, అందరినీ కాపాడింది. ఇవాళ సాయి భక్త కోటిని ఆపగలరా వీళ్ళు? గుళ్ళని ముయ్యగలరా వీళ్ళు? అవి గుళ్ళు అయితే, ఆలయాలు అయితే ఎండోమెంట్లో తీసుకోండి, మరి చిలుకూరుని ఎందుకు తీసుకోలేదు? ఎవరి దగ్గర సమాధానం లేదు. చిలుకూరు పుట్టు పూర్వత్రాలు, దాని స్థల పురాణం మొత్తం, స్థల పురాణం అంటే స్వామివారి పురాణం కాదు, చిలుకూరు పురాణం. స్వామివారి సంపదలెంత, స్వామివారికి ఉన్న భూములెంత, ఇవాళ అవి ఎలా అన్యాక్రాంతమైనాయి, ఏమైపోయినాయి, ఏ బ్యాంకుల్లో అకౌంట్లలో డబ్బులుగా మారిపోయినాయి, ఎందుకు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే పరిపాలిస్తున్నారు, ఎందుకు ఎవడు పడితే వాడు వస్తున్నాడు, ఎవడు పడితే వాడు వచ్చి కొట్టిపోతున్నాడు. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది, మన హిందువుల విధానాన్ని కొంతమంది దిగజారుస్తున్నారు, భయపెట్టి డబ్బులు వసూలు చేసే క్రమాలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి రోజున ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు, పైగా నేను మాట్లాడితే వీడు దున్నపోతు అరుపులు, వీడు పందెరుపులు, వాడేదో పెట్టాడు దవడ పగలగొట్టిన డాష్ అని ఏదో పెట్టాడు అంటే నిజంగా ఓహో ఇలా కూడా ఆనందపడతారా, ఇలా పెట్టి కూడా ఆనందపడతారా అనిపించింది నాకు. పోనీలే సునకానందం అంతే, పోనీ అనుభవించని ఆనందం. అది కూడా లేకపోతే ఎట్లా, వాడు పాపం ఏమైపోతాడు? ఏదో విధంగా ఆనందం పొందు. దొరికినప్పుడు చెప్తాం మీ సంగతి. అది ఏం చేస్తారు? దొరికితే ఏం చేస్తారు? నా వరకు రావాలంటే నా ప్రోటోకాల్ దాటి రావాలి కదా, మరి నా ప్రోటోకాల్ దాటి రావాలి. అక్కడ దాకా అసలు రాగలరా? ఇంకొకటి, నాకు మీరు శత్రువులు కాదు, నేను ద్వేషించను. నేను ఇప్పటికీ వాళ్ళందరినీ హైందవ సాంప్రదాయం కోసం మీ ప్రాణాలు పెట్టి పోరాడుతున్నందుకు సంతోషమే. చిన్నజీయర్ గారు ఎందుకు స్టేజ్ మీద అందరికీ ఇంత గడ్డి పెట్టారు? తెలుసు కాబట్టి వాస్తవం కదా. గరికపాటి వారు, చాగంటి వారు నిర్మోహమాటంగా ఎందుకు చెప్పారు? సరే, మీరు నన్ను అంటున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రితో సహా చేస్తున్నారు. మీరు నిజంగా నన్ను అన్నాడు, ఒక అబ్బకే పుట్టావరా అని,
వాడినే అడుగుతున్నా, నువ్వు నిజంగా అదే అయితే అనరా నువ్వు నరేంద్ర మోడీ గారిని అన్నట్టు చర్చికి వెళ్ళారుగా అనండి మరి. అనండి చూస్తా. గొర్రెలు అన్నవాడు నన్ను అన్నాడు, వాడు సెక్యులర్ కుక్క అని ఓపెన్గా చెప్తున్నా. సంతోషం. దత్తాత్రేయుడి పాదాల దగ్గర ఉన్న వేదమైనటువంటి ఆ భైరవుడితో నన్ను పోల్చినందుకు నేను ఆనందపడుతున్నా. నీకు నిజంగా నువ్వు నన్ను అన్నావుగా ఒక అబ్బాయి అని, నువ్వు నిజంగా ఒక అబ్బకే అయితే అను చూస్తా నరేంద్ర మోడీ గారిని, రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని. ఉందా? మొత్తం తీసి కొడతారు. చటాకు కలేజా లేదు ఎవరి దగ్గర. ఉండదు. మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే హిందువులలో ఈ గొడవలకి కారణం బయట వాళ్ళు కాదు, వీళ్ళే. యాక్చువల్లీ ఒక స్ట్రింగ్ వినోద్ అని ఒక అబ్బాయి ఉంటాడు సార్. తను ఏం చేస్తున్నాడంటే దళితుల పైన అనుచితంగా మాట్లాడుతున్నాడు. దళితుల గురించి పైకి మాత్రం మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. తను చేసే బిజినెస్ ఏంటంటే కరుంగలి మాలలు తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు. ఓకే, ఆ వ్యక్తి దళితుల గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. తినడానికి తిండి లేకపోయినా ఒక్కొక్కడు నలుగురిని కంటారు అన్నాడు. భర్త చనిపోతే భార్య వేరే వారితో వెళ్ళిపోయి వ్యభిచారం చేసి ఎందుకు అంటారు రైట్ అంటులు, దళితులు అసలు బతకడానికి అనర్హులు అన్నట్టు మాట్లాడాడు. దళితులు మనుషులు కాదా అని నాకు వచ్చిన డౌటు. ఇలా మాట్లాడేవారు నిజంగా మన గ్రంథాల్లో ఇటువంటి వారిని దేవుడు ఎలా శిక్షిస్తాడని ఉంటుంది. దీన్ని సమర్థిస్తుంది. ఉంటుంది. లేలే నాన్న, చేసిన ప్రతి నీచపు పనికి శిక్ష తప్పదు. చేసిన ప్రతి నీచపు పనికి శిక్ష తప్పదు. కర్మ వదిలిపెట్టదు. నేను చెప్తున్నా, కర్మ వదిలిపెట్టదు. మంచి చేస్తే నీకు మంచినిస్తుంది, నువ్వు చెడు చేస్తే దానికి 10 ఇస్తుంది. వదిలిపెట్టదు. ఎక్కడైనా చూసుకోను, కర్మ వదలదు. ఎవరు వదిలినా వదిలిపెట్టకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా నీ వెంట కర్మ మాత్రం నిన్ను వెతుక్కుంటూ వేటాడి మరి నువ్వు ఆ కర్మను అనుభవించేలా చేస్తుంది. ఇప్పుడు దళితులు అనబడేటటువంటి వాళ్ళని తక్కువ స్థాయిలో చూసి బ్రతికేటటువంటి వాళ్ళు ఒకటి ఆలోచించాలి. వాళ్ళ వంట వాళ్ళు ఎవరు, వాళ్ళ డ్రైవర్లు ఎవరు, వాళ్ళ వాచ్మెన్లు ఎవరు, వాళ్ళ సెక్యూరిటీ ఎవరు, వాళ్ళ పని మనుషులు ఎవరు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. వాళ్ళ చాకలి వాడెవరు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇక్కడ నాన్న ఈ కుల మత జాతి వర్గ వైషమ్యాలు గుణకర్మల్ని బట్టే వస్తాయి. ఇంతకుముందు చెప్పా, గుణకర్మల్ని చేసే పనిని బట్టి వాళ్ళ పూర్వీకుల నుంచి అది వాళ్ళకి వచ్చింది. అంతే తప్ప వీడు తక్కువ వాడు ఎక్కువ అని చెప్పకూడదు. అది ధర్మ విరుద్ధం. భగవంతుడు సృష్టించింది ప్రతి సృష్టి కోసం ఆడామగ అంతే. ఇప్పుడు రామరాజ్యంలో ముస్లిమ్స్ లేరా? ఎందుకు లేరు? ఉన్నారా? లక్షణంగా ఉన్నారు. అప్పుడు కూడా రాముడు అమ్మ కంసాలి ఉన్నాడు, అదేంటి దాని మాల వాళ్ళు ఉన్నారు, మన దీన్ని ఏమంటారు వడ్రంగి వాళ్ళు ఉన్నారు, చాకలివాడు అందరూ ఉన్నారు. చాకలివాడు అన్న మాటకే కదా నాన్న సీతమ్మని వదిలిపెట్టింది. రాముడు వారు కూడా ఇప్పుడు మన హిందువులంతా కలిసి ముస్లిమ్స్ ద్వేషిస్తున్నట్టు ద్వేషించారు. అప్పుడు కూడా ఏమీ లేదు నాన్న. మరి రామతత్వానికి ఇదంతా విరుద్ధమే కదా గురుగారు. నాన్న రామతత్వం కాదు, మానవత్వానికి విరుద్ధం. వెరీ గుడ్, వెల్ సెడ్. మానవత్వానికి విరుద్ధం రామతత్వం ఏమిటి? అసలు రాముడు దేవుడు ఏంటి నాన్న? రాముడు దేవుడు అయ్యాడు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దిస్. అందరికీ చెప్తున్నా, రాముడు దేవుడుగా పుట్టలా, మనిషిగా జన్మించాడు. మానవ జన్మ రామావతారంలో వస్తాను, రాముడిగా పుడతాను, కాపాడతాను అని చెప్పాడు. మనిషిగా మానవుడిగా దశరథుడికి పుత్రుడిగా తాను జన్మించాడు, దేవుడయ్యాడు. రాముడు దేవుడిగా పుట్టలేదు నాన్న, కృష్ణుడు దేవుడిగా పుట్టలేదు నాన్న. వాళ్ళు చేసినటువంటి అనేకమైన సాహసోపేత కార్యక్రమాలు, నిర్ణయాలు వాళ్ళని దేవుళ్ళని చేశాయి, ఒక మార్గాన్ని నిర్దేశించి. దట్స్ ఇట్, హౌ టు లివ్. దయచేసి రాముడు జనరంజకమైన పరిపాలన చేశాడు కాబట్టి రామరాజ్యం అయింది. ప్రతి వాళ్ళు ఎందుకు ఇది ఆలోచించరు? పురాణం చదివితే తెలుస్తుంది, రామాయణం చదివితే తెలుస్తుంది. చదివిన ప్రతివాడు రాముడు దేవుణ్ణి చేశారు. ఎందుకని? దైవికంగా పరిపాలించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఒక కుటుంబానికి తండ్రి దేవుడు, కరెక్ట్, తండ్రి దేవుడు అంతే. ఆ దేవుణ్ణి పక్కన పెట్టి ఈ దేవుణ్ణి తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. వీళ్ళు ఆలయాలకెళ్ళి దేవుళ్ళకి దండం పెడతారు. నా పిండాకుడు ఎందుకు ఏడవనా? రాముడు మానవ రూపంలో ఆ యుగమంతా మనిషి ఎలా ఉండాలి అనేది చూపించాడు. నేను ఆనాడే చెప్పా, ధర్మం ఎలా ఉంటుంది అంటే నిలువెత్తు పూత పోసిన శ్రీరామచంద్రమూర్తిని చూస్తే చాలు ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్న. అర్థమైందా నాన్న?
దశరథుడికి పుట్టిన అగ్రజుడు, తొలుత పుట్టిన సంతానం శ్రీరామచంద్రమూర్తి. ఆయన దేవుడు అయ్యాడు ఆయన. అది ఆ యుగంలో అందరూ ఉన్నారు. ఎవరు లేకుండా ఉన్నారు? అందరూ ఉన్నారు. ఇప్పుడు మన మనుషుల్ని రాముడితో పోలుస్తారు, కృష్ణుడితో పోలుస్తారు, వెంకటేశ్వర స్వామితో పరమశివుడితో పోల్చరు. ఇద్దరు పెళ్ళాలి కదా, అందుకని. అవును, కరెక్ట్. అంతే. సీతారాముల్లాగా ఉండాలి అంటారు. రాధాకృష్ణుల్లాగా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు? వీళ్ళమ్మ గడుపు గాలిపోను నేను ఇది అంటారు, పక్కకి వెళితే గొళ్ళేలు చాలా ఉంటాయి. మరి హిందూ సాంప్రదాయంలో ఉండకూడదు కదా, సనాతన ధర్మంలో ఉండకూడదు కదా. గొర్రె అని తిరిగేవాడు మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఇదెందుకు? నువ్వు ఇతరులను తిట్టే క్రమంలో దృష్టి బాగా పెట్టావు. మరి హిందువుల్లో పెళ్లి చేసుకుని నమ్మి వచ్చిన పిల్లని అన్యాయం చేసి ఇంకొకళ్ళతో పోతుంటే అటువంటి వాళ్ళ కేసులన్నీ టేకప్ చేసి ముందు నువ్వు ఆ గొర్రెలకి బుద్ధి చెప్పు. ఎందుకు మీరు ఈ మధ్య కాలంలో మీరు విన్నట్టున్నారు కొన్ని వాయిస్లు, బుచ్చికి బుచ్చికి అమరు అనేసి కృష్ణ మనోహర్ దాస్ ఆయన ఒక ఆడియో కాల్ ఎప్పుడో లీక్ అయింది, ప్రపంచం మొత్తానికి తెలుసు. రాత్రిపూట తాగేసి మీలాంటి కెమెరామ్యాన్లతో రిపోర్టర్లతో ఫోన్లు చేసి పరమ నీచంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. పెట్టుకో, నీ ఛానల్లో పెట్టుకొని అవన్నీ కూడా, నాకేం భయం లేదు అని కూడా నేను విన్నాను. అంటే నేను బాగుంది, తాగక ముందు ఒకలాగా ఉంది, తాగాక ఒకలా ఉంది, బాగుంది, వాయిస్లో మంచి బేస్ ఉందని అన్న. అంతమించి ఎంతేనా? నాకేం అవసరం? మరి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళ గురించి మాట్లాడబట్టి వాళ్ళు ఏమని మాట్లాడతారు? ఇలా భర్త ఉండగానే భార్యగా హిందూ సాంప్రదాయంలో ఒకళ్ళకి భార్య ఒకళ్ళే సాంప్రదాయం. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? చేసుకుంటున్నాం కదా. మరి గర్ల్ ఫ్రెండ్స్ని లవర్స్ని మెయింటైన్ చేయట్లేదా? ఉందా? మరి మిగతా క్రిస్టియన్స్ వాళ్ళు ఇంతమంది, ముస్లిమ్స్ ఇంతమంది అనడానికి మనకి రైట్స్ ఎక్కడున్నాయి? ఉన్నాయా మనకి? వాళ్ళ ఆ సంస్థానంలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మనం ఒకళ్ళతోనే బతకాలి. ఇంకా ఆడది గొప్పది నాన్న, చేతులెత్తి దండం పెట్టాలి. తన భర్త పోతే తన పిల్లలు ఎలాగా ఆలోచిస్తుంది, ఉన్న అవకాశాలు ఎలాగా ఆలోచిస్తుంది, తొందరగా పెళ్లి చేసుకోదు, తన పిల్లలు ఏమైపోతారో అని ఆలోచనతో బతుకుతుంది. అందుకే మగాడు లేని కుటుంబం బ్రహ్మాండంగా పైకి వస్తుంది, ఆడది లేని కుటుంబం ఏమవుతుందో ఎవరికీ తెలియదు అంటారు. ఇది వాస్తవం. నా మీద ఇప్పుడు చూడు, తెలుగులో ఉన్న పచ్చిబూతులు మొత్తం కామెంట్స్లో పెడతారు. సంతోషం నాకు. ఎందుకో తెలుసా? ఆ ప్రకారంగా మన వీడియో చూస్తున్నారని ఆనందిస్తాను. వాస్తవం ప్రజల్లోకి వెళ్తుంది. నేను చూస్తున్నానని నాన్న నిజంగా చెప్తున్నా తెలుసా. భార్య చనిపోతే భర్త అదేంటి సంవత్సరీకాలు అవి ఎప్పుడైపోతాయని చూస్తాడు ఇంకోళ్ళని చేసుకోవడానికి. అవును, ఇది నిజం. ఈ లోపల జరిగే వర్క్షాప్ జరుగుతూనే ఉంటుంది అనుకో, అది వేరే విషయం. ట్రైనింగ్లు అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆడది మాత్రం తను చాలా జాగ్రత్తగా ఆ కార్యక్రమాలైనా పిల్లలు చెప్పి, పెద్దలు చెప్పి, ఎంతమంది చెప్పినా సొసైటీ ఏమనుకుంటుందో, సమాజంలో నన్ను ఎలా చూస్తారో అని భయపడి ఇదయ్యి ఆలోచించి ఆ తర్వాత అడుగేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆ సిచ్యువేషన్ మారిందని మీకు అనిపించలేదా? 20% మారింది. 20 కాదు, చాలా మారిపోయింది. నువ్వు భలేవాడివే. లివింగ్ టుగెదర్ వచ్చింది, రిలేషన్షిప్స్ వచ్చినాయి. అరే కోర్టే ఇచ్చింది. ఒకళ్ళు వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో ఆనందంగా జీవించడానికి అర్హత ఉంది. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. నీకు ఇప్పుడు వచ్చాయి అనుకుంటున్నావా? 5 years నుంచి ఉన్నాయి. బయటకు వచ్చినాయి. ఓ అమ్మాయి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు 40-50 ఏళ్ల వాడితో 20-30-25 ఏళ్ల అమ్మాయి ఉంటుంది. 25-30 ఏళ్ల కుర్రాడితో 40-50 ఏళ్ళ, ఇవన్నీ చూస్తున్నా అన్నీ. అంటే ఏంటంటే స్వేచ్ఛ కోర్టు ఇచ్చేసిందిగా, ఎలా కావాలంటే అలా బతకండి అని కొంతమందిని ఆదర్శంగా తీసుకుని చాలామంది మొదలెట్టే. ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు బ్రతకాలి అని అనుకున్నప్పుడు మనం అడ్డుపడి ప్రయోజనం ఉండదు, అల్లరవడం తప్ప. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఎవరికైనా. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పా, చేతిలో ఉన్న ఒకే ఒక అస్త్రం ఒంటి మీద ఉన్న అండర్వేర్ కూడా తీసేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్. గతంలో మాట్లాడాము కదా. ఇది చూపిస్తోంది నీకు, ప్రపంచాన్ని నీ చేతిలో పెట్టి చూపిస్తోంది. బాగుపడాలన్నా, నాశనం అవ్వాలన్నా, నిలబడాలన్నా, పడిపోవాలన్నా ఇది చూపిస్తోంది. సో దానివల్ల ఏమవుతోంది?
ఒకప్పుడు అందరం కూర్చొని కాఫీలు తాగేవాళ్ళం. ఇవాళ ఒక్కొక్క రూమ్లో ఒక్కళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పక్క పక్కన ఉన్న ఫోన్లే గురువు గారు. సీరియస్లీ నేను కూడా ఇంట్లో కూర్చుంటానా, మారిపోయింది. అమ్మా నాన్న ఇలా అంతా మాట్లాడుతూ నేను ఫోన్ చూస్తున్నా, ఎన్నోసార్లు రికలెక్ట్ చేసుకుని ఇది కాదు కదా అని పక్కన పెట్టేస్తా, మళ్ళీ తెలియకుండా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అది అసలు ఎడిక్ట్ అయిపోయాం. ఒకప్పుడు పెళ్లికి వెళ్తే మేమంతా కూర్చొని మా స్నేహితుడిని బాగా ఏడిపించేవాళ్ళం మండపం మీద. చైల్డ్హుడ్ మెమరీస్ తెచ్చుకొని అది ఏడిపించేవాళ్ళం. అవును. ఇవాళ పెళ్లికి రా, వీడేం తింటున్నాడు కూడా వీడు తెలియదు. ఫోన్ పెళ్లి చూడరా అంటే వీడియో తీసుకుంటా, ఏంటంటే ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చులే అని. అంటే పెళ్ళి అనేది ఒక శుభకార్యం అనేది మరి ఈ ప్రీ వెడ్డింగ్ షోలు మొదలైనాయి. అంటే నాకు నచ్చింది, పెళ్లి తర్వాత కొట్టుకు చావకుండా ముందే వీళ్ళ మధ్య ఒక కెమిస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. నచ్చిందా మీకు? మరి చచ్చినట్టు నచ్చాల్సిందే. యాక్సెప్టెడ్. జీలకర్ర బెల్లం పెట్టేదాకా అసలు చూడొచ్చా? లేదు. ఉందా శాస్త్రం? ఆ జీలకర్ర బెల్లం ఎందుకు తినటానికా? కాదు. మన ఈ యొక్క స్థానంలో ఉన్నటువంటి అగ్నిని చల్లార్చడం కోసం. ఎందుకు అంటే అది పెట్టిన తర్వాత తెలియకుండానే ఒక విధానం అనేది మొదలవుతుంది శిరస్త్రాణం నుంచి. లేదనుకో అప్పనంగా దొరికిన కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏమవుతుంది? అది ఎలా తింటుందో, ఏ రకంగా తింటుందో, ఎటు పీకుతుందో, ఎటు కొరుకుతుందో తెలియదు ఎవడికి. అలా ఆ ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు మగపిల్లవాడు, మగపిల్లవాడిని ఆడపిల్ల ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి శిరస్త్రాణంలో నుంచి పూర్తిగా ఆ ఆలోచనలు, ఆ విధానాలు, ఆ రక్త ప్రసరణ మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చే మెడిసిన్ జీలకర్ర బెల్లం. నాకు కూడా క్లారిటీ తెలీదు, ఏదో మా అమ్మోళ్ళు చిన్న చిన్న చెప్పడం అని తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా ఎంటర్ అవుతారు కదా, అంటే ఇప్పుడు కాదులే నాకు తెలిసి, ఇప్పుడు అంత పాతగా ప్రీ వెడ్డింగ్ షూట్ లోనే ఒక అండర్స్టాండింగ్ వస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ బుచ్చికి నువ్వు అన్న బుచ్చికి అక్కడే మొదలవుతున్నాయి. సో ఇప్పుడు 16 వీళ్ళ దుంప దగ్గర మా ఇంటి పక్క సందులో చూసా కదా, ఇద్దరు మాట్లాడుకోవడం. ఇటు పిలిచా, ఏమిట్రా మీరు నుంచున్న విధానం, ఎవరు మీరు అన్నా? నో, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు. ఏ క్లాస్ రాను? 8th క్లాస్. ఏమ్మా నువ్వు? 7th క్లాస్. ఇలా నుంచోవచ్చు ఇక్కడ, మా ఇష్టం, మీకేంటి, మీ ఇల్లా చెప్పండి, మేము వెళ్ళిపోతాం. చాలా క్లారిటీగా ఉన్నారు. సో మనం ఏం చేయగలం? మనకు రైట్స్ ఉన్నాయా? ఆపగలమా? లేదు. పేరెంట్స్ వస్తారు మళ్ళీ. దట్స్ ఇట్. పేరెంట్స్ వచ్చి మీకెందుకండి, మా ఇష్టం, తిరుగుతాడు మా అబ్బాయి, అయిపోయింది. సో నేను అంటే సోకాల్డ్ సొసైటీలో మనుషులు వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రతకనిస్తే మన మీద రాయి పడదు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ఏమిటా డ్రెస్సు అంటే నా ఇష్టం వేసుకోవడం, విప్పు తిరుగుతా నీకెందుకు అంటారు. అంతే, కరెక్ట్. ఇది నీకెందుకు అంటున్నారు ఇప్పుడు. సీరియస్గా చెప్తున్నా నేను ఇప్పేస్తా మొత్తం, నీకెందుకు అంటారు. పోయి రమ్మంటే ఇది బెస్ట్ మెథడ్. మగవాడు విప్పితే అసహ్యం, ఆడది విప్పితే అందం. దీనమ్మ గడుపు గాలిపోను, ఇదేంటో నాకు అర్థం కాదు. మన మైండ్ సెట్ మారాలి. ఆడవాళ్ళు చేసినట్టు డ్రెస్సింగ్ మగవాళ్ళు చేసి రోడ్ల మీద తిరిగితే కుక్కలు పడతాయి. కుక్కలు కూడా సహించవా? కుక్కలు పడతాయి. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, వీ హ్యావ్ టు గో ఆన్ విత్ దిస్ కల్చర్, గో ఆన్ విత్ దిస్ టైం. కాలంతో మమేకమై బ్రతకడం అన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు. సోకాళ్ళు పెద్ద వాళ్ళంతా స్టేజ్లు ఎక్కి మైకులు పట్టుకుని ఎన్ని చెప్పినా ఆడదానికి స్వేచ్ఛ కావాలి, ఆడది అలా ఉండాలని చెప్పిన వాడు వాళ్ళ పిల్లల్ని కట్టుకొని బయటికి పంపమను ఒప్పుకోరు. ఈ ఒక్క విషయం గ్రహిస్తే చాలు. ఇంకో విషయం మాట్లాడదాం గురుగారు. ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ నిలబడ్డారు అన్నారు కదా, వాళ్ళు బయట ఓకే, స్కూల్లో కూడా అలాగే ఉంటారు. వారి పైన టీచర్లు పొరపాటున గద్దించిన వెంటనే కేసులు అవుతాయి. ఇప్పుడు మైండ్ చదువుకున్నాడు, బట్ ఎంకరేజింగ్ ఈ సిచ్యువేషన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మా స్కూల్లో ఇంత పెద్ద కొడతంటే మా అమ్మ కొట్టించుకోరు, నువ్వు తప్పు చేసి ఉంటావు. చదువుకునే రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో నాకు సిగ్గే ఉంది, నాకు భయం ఉంది. కానీ చదువుకునే రోజుల్లో పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, మనకా తెలియచావు ఏదున్నా మా అమ్మని అడుగుతాం మేము. నేను మా అమ్మని అడుగుతా. ఇప్పుడు సపోజ్ అంటే వాళ్ళది ఫస్ట్ ఫ్లోరు, మాది ఇండిపెండెంట్ హౌస్. మామూలుగా అదేంటి పైన వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆ అమ్మాయి నాకు ఇషారా ఇస్తుంటే నాకు అర్థమై చావాల.
నాకు అర్థం కాల. అయ్యో తప్పు చేశారు. నాకు నిజంగా ఏం తప్పేం కాదు, అర్థం కాల. బాగుంది, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, ఎదురింటి అమ్మాయి. నాకు అర్థం కాల. ఇట్లా అంటుంటే అర్థం కాల నాకు. ఇట్లా అంటే అర్థం కాల నాకు, నిజంగానే అర్థం కాల. మా అమ్మని అడిగా, అమ్మ ఇట్లా అంటే ఏంటమ్మా? అది ఎవరితో నేను ఫోన్ చేయమంటుంది రా అంది. అన్నీ చేసుంటారే. నెంబర్ తెలియదుగా, నెంబర్ కాగితం మీద రాసి రాయి అందులో పెట్టి అది చుట్టి నా మీద విసిరేసింది. వెరీ గుడ్. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడే క్రమంలో ఇంత కష్టం, ఇంత ప్రాసెస్, ఇవన్నీ ఉన్నాయి. నేను స్కూల్లో చదివేటప్పుడు మామూలుగా చూడటానికి చచ్చిపోయేవారు సార్. నేనైనా అంతే కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తే లాక్కొని పరిగెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఏ గ్రామైనా 5 గ్రాములైనా 10 గ్రాములైనా 100 గ్రాములైనా మొత్తం గ్రాములన్నీ కనబడుతున్నాయిగా. గ్రాముల్లో సామాన్లు కాదు, కొత్త గ్రాములు వచ్చి చూసుకోండి. నేను గ్రాములన్నీ కనబడుతున్నాయి అన్న. చెప్పండి. ఓపెన్ చెప్తున్నా, నాకు భయమా? గ్రాములన్నీ కనబడుతున్నాయి. అది ఇన్స్టాగ్రామ్ అయితే 100 గ్రాములు అయితే ఏ గ్రామ్ అయితే నాకెందుకు, అన్ని గ్రాములు కనబడుతున్నాయి. మరీ బాగుందయా. కష్టపడి మొహానికి మాస్కులు వేసుకొని మొత్తం వలువలన్నీ ఊడదీస్తూ చూపిస్తుంటే చూడక చేస్తామా? చూడకుండా ఉంటామా? వాళ్ళు చేసుకునేది చూడటానికి కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకు అంటే టు ఎర్న్ సమ్ అమౌంట్, టు గెట్ సమ్ అమౌంట్, అటెన్షన్, టు మేక్ సమ్ అమౌంట్. వాళ్ళని మనం తప్పు పడుతున్నాం కదా. మరి అన్నీ ఓడదీసి స్క్రీన్ మీద లక్షల కొద్దీ చూసేలాగా చేస్తున్నటువంటి సోకాల్డ్ హీరోయిన్స్ అంతా కూడా డబ్బులు ఇచ్చి చూస్తున్నాం. ఇక్కడ తప్పు చేస్తున్నారని నోటికి వచ్చినట్టు వాగుతున్నాం. ఎంతవరకు ధర్మం? అన్ఫేర్. ఎంతవరకు ధర్మం? ఓటీటీలో అయితే సెక్స్ అండ్ సిటీ అనే ఒక సినిమా వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ ఫిలిం. ఓయమ్మ 14 మిలియన్ చూశారంట. ఎంత శ్రద్ధగా చూసుంటారంటో. ఏమనుకున్నారు మీరు? ఇంకా తక్కువ. అది మామూలుగా చెప్తున్నా. అంటే ఒకప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండేది. ఏ ఉండి చస్తుందిలే, మనకి తెలిసామంది ఏముందిలే. ఈ సిచ్యువేషన్కి వచ్చేసింది. మీరు ఎక్కడికో హాలీవుడ్ మూవీ సెక్స్ అండ్ సిటీ లేకపోతే ఇంకోటి. హలో, తెలుగులో దాన్ని మించిన ఉన్నాయి. రీసెంట్గా ఒక మహిళ డైరెక్టర్ చేసింది మూవీ టాక్సిక్ అని. ఆ ట్రైలర్ మీరు చూడండి. సో మన ఆలోచనల కన్నా ఆవిడ ఆలోచనలు ఒక 1000 కిలోమీటర్స్ హైలో ఉన్నాయి. సెక్స్ అండ్ సిటీ నథింగ్. మొన్న రిలీజ్ అయింది. ఎవరో తెలుసా హీరో? కేజీఎఫ్ హీరో. ఒక్కసారి ఆ ట్రైలర్ చూడండి, నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడతాం. అదే అంటే చాలామంది ఫీల్ అవుతున్నారు, ఆ సీన్ మనం చేయలేకపోయామని. మనం ఓపెన్ చేసి చూపించాం, వీడు ఏకంగా ప్రాక్టికల్ కూడా మొదలుపెట్టింది అనుకుంటారు. ఇక అవును, లేడీ. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఈరోజు ప్రతిదీ మన చేతిలో ఉంది, చూస్తున్నాం. కావాలని కోరుకోవడం తప్పే ఉంది? కోరుకోకూడదంట కదా. ఎవరు చెప్పారు? మాకు చాలా మంది చెప్తున్నారు, మీరు ఏమైనా చేయండి, మమ్మల్ని చూడండి కానీ మమ్మల్ని కోరుకోవద్దు. చూసినా కూడా అక్కలాగా చెల్లిలాగా చూడాలి, అది మీకు హక్కు. అన్ని విప్పి చూపిస్తే ఎవడా చూసేది? అక్కలాగా చెల్లిలాగా? మన ఇంట్లో అక్క చెల్లెలా అన్ని విప్పి చూపిస్తే ఎవడు చూడతాడా? నీకు అక్కలాగా చెల్లాగా అమ్మో అని ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు నేను నికార్సైన మగాణ్ణి. ఒకటి నన్ను ఆపుతోంది అనుకుంటే నన్ను ఆపుతుంది. ఇది ఆపగలదా? ఇక్కడ ఆగుతుందా? సచ్చినా ఆగదు. ఆ క్షణంలో, ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకునే అవకాశం నాకుంది, నాకు ఆ శక్తి ఉంది కాబట్టి నేను ఆగుతా. నేను ఆగినట్టు అందరూ ఆగుతారని గ్యారంటీ ఉందా? నేనే నా నాన్నతో అంట, నాన్న ఏదో కోతి జన్మ, కోతి బుద్ధి కాదు, మగాడన్నాక ఏవో తెలుస్తూ ఉంటే క్షమించు నాన్న, ఏదైనా తప్పు చేసినా, తెలియక తప్పు మాట్లాడినా అంటే సరే పోవేదవా అన్నట్టుగా నాకు అనుకుంటా. ఇప్పుడు అది లేకపోతే మనలో లోటు బాయ్యా అంటారు. అది లేకపోతే లోటు, అది ఉందనుకో వీడు మగాడ్రా బుజ్జి అంటాడు. ఇంతేగా. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, అవతల వాళ్ళ ఇష్టం ఏంటో తెలుసుకొని దానికి తగినట్టుగా మీరు ఉండండి. అంతే తప్ప మీ ఇష్టాల కోసం, మీ అవసరాల కోసం, మీ ఆనందాల కోసం ఇష్టం లేని వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు అనసూయమ్మ ఎంత బాగుంటుంది, మిల్క్ బ్రెడ్ లాగా ఎంత చక్కగా ఉంటుంది, ఎంత అందం, ఏమి రూపం. వ్యక్తిగతంగా ఉంచాల్సినవి బాహ్య ప్రపంచంలో తీసుకొచ్చింది, నలుగురు మాట్లాడుతున్నారు. తీసుకురాకుండా ఉంటే సరిపోయేదిగా. ఇప్పుడు అన్నది
మీరందరూ నాకు అన్నలు తమ్ముళ్ళే అని. నిన్ను ఎలా పిలిచినా మనసు అలా అనుకోదు. ఇది వాస్తవం. ఏమీ చేయలేని విధవముండా కొడుకేమో వెళ్ళి శవర కింద నుంచుంటాడు. మండి మసెక్కిందనుకో వాడు ఇంకొక రకంగా ఆ కోరిక తీర్చుకుంటాడు. అంతే తప్ప నువ్వు చెప్పావని ఎవరు ఆగరు. ఇది వాస్తవం. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ మాధ్యమం మీడియా అంటే నథింగ్ బట్ ఒక మిర్రర్, ఒక అద్దం. ఇది ఇప్పుడు ఈ మన ప్రోగ్రాం చూసేవాళ్ళు నా మాటలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ఇంకొకళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం? మన ముడ్డి మనం గడుక్కుందాం, మిగతా విషయాల తర్వాత. సో ఇప్పుడు మనకి కావాలి అని ఆడదానికి కోరికలు గలవా, అమ్మాయిలకు కోరికలు గలవా, మగాడికి కోరికలు గలవా, పిల్లనా కొడుకులకి కోరికలు అందరికీ కలుగుతాయి నాన్న. కాకపోతే ప్రజెంటేషన్ ఒక విధంగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎందుకు అత్యాచారాలు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆగుతున్నాయి? మరీ అరాచకంగా దారుణాతి దారుణంగా 50-60 ఏళ్ళ వాడు కూడా 10 ఏళ్ల పిల్లను 14 చేశారు. ఎందుకు జరుగుతున్నాయి? దీనికి రెండే. ఎప్స్టీన్ ఫైల్స్ తెలుసా మీకు? ఎప్స్టీన్ ఫైల్స్ అని అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి ఎప్స్టీన్ వీళ్ళందరూ చిన్న పిల్లలు. విన్నాను. సిగ్గులే. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఈ విషయం నేను చెప్పే విషయం అన్ని ప్రభుత్వాలు అంటే మిగతా వాళ్ళు నాకు అనవసరం, అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం దీన్ని అమలులోకి తెచ్చి దీన్ని ఒక చట్టంగా తీసుకొచ్చి ఆచరిస్తే వాళ్ళ కోసం నేను తిరుమలకి నడుచుకుంటూ వెళ్తా. ఎక్కడి నుంచి? కొండ కాదు, నా ఇంటి నుంచి వెళ్తా. కానీ అది జరిగి చావదు. రెండే దారులు. ఒకటి గివ్ ద లైసెన్స్ ఫర్ ప్రాసిక్యూషన్. కనీసం బ్యాంకాక్ వచ్చే డబ్బులు మనకు వస్తాయి. కరెక్టే, రైట్. ఓకే. లేదు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్. మీకు ఈ విషయం తెలుసా? మన షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇది గనక అమలైతే షూట్ ఎట్ సైట్ ఏంటి సార్? షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఛిద్రం చేస్తే వాడిని తీసుకొచ్చి పోషించకుండా స్పాట్లో ఎన్కౌంటర్ చేయాలి. అది అమ్మాయిలు ఛిద్రం చేస్తే ఎవరైనా సరే నాన్న, కోరికలు అనేవి ఎవరికైనా ఒకటే కదా నాన్న. అంటే లైఫ్ నాన్న ఒకటి మల్టిపుల్. కానీ ఆ కర్మ మగవాడికి లేదు. ఎందుకంటే మగవాడు ఎందుకు వద్దంటాడు? సుఖం ఇస్తానంటే మగవాడు ఎందుకు వద్దంటాడయా? పైగా కాల్ బాయ్స్ అని మొదలైంది కొత్తగా ఏం కాలండి ఎప్పటి నుంచి. నేను ఈ మధ్య విని చచ్చాలే. మీరు కూడా అప్డేట్ అయ్యారు. సో ఇప్పుడు మగవాడు వద్దనుకోడు, కానీ ఆడది వద్దు అంటుంది. ఎందుకంటే మగవాడి ఉన్నంత స్వేచ్ఛగా ఆడది ఉండదు. కోరుకుంటుంది, దొరికితే హ్యాపీగా ఉంటుంది. కానీ పబ్లిక్గా రోడ్ల మీదకు వచ్చి బతకాలని అనుకోదు. ఎందుకు అనుకోదు? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఇది సరే. అమృత పానీయం తీసుకుంటే ఎలాగైనా ఉంటారు. అమృత పానీయం లోపలికి వెళ్ళిందంటే ఆడలేదు, మగలేదు, మాడలేదు, ఎవరైనా ఒకటే. ఇప్పుడు ఆ స్థితికి రావడానికి కారణం ఎక్కడ మొదలైంది? అది మనం గమనించాలి. ఆడవాళ్ళని ప్రలోభ పెట్టడం చాలా తేలిక, లొంగ తీసుకోవడం చాలా తేలిక. 10లో 9 మంది ఆ రకంగా బలైపోతారు. కష్టం పోగొడతానంటాడు ఒకడు, అవసరం తీరుస్తానంటాడు ఒకడు, నీకు కొత్త ప్రపంచం చూపిస్తానంటాడు ఒకడు, నీకు కావాల్సిందల్లా ఇస్తానంటాడు ఒకడు. ఇవి ఎన్నో ఉన్నాయి. ఇవే కదా నాన్న ఓటీటీలో కథల్లాగా వస్తున్నాయి. కొత్తగా వస్తాయా? లేదు. సో కాల్డ్ సొసైటీలో జరుగుతున్న ప్రతి క్రైము ఎంత చక్కగా చూపిస్తారో తెలుసా? వాడు ఏ తప్పు చేసి దొరికిపోయాడో చూపిస్తాడు. నెక్స్ట్ వాడు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. మొత్తం క్లూలన్నీ ఉంటాయి కదా. వాడు నెక్స్ట్ ఎదవ పని చేసేవాడు, రే వీడు ఇక్కడ దొరికిపోయాడు, మనం ఈ పాయింట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి రోయ్ అని జాగ్రత్త పడి చూస్తారు. కొన్ని సంవత్సరాల తరబడి ఇంకా ఒక సొల్యూషన్ రాని కేసులు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? లక్షల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేసుకున్నాం. అందుకే ఒకళ్ళ జీవితాన్ని ఎవడన్నా ఆడేంటి మాగేంటి ఈ రకంగా చేశారు అంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాలి. దుబాయ్లో చూడు, దుబాయ్ కంట్రీస్లో చూడు, కన్నెత్తి చూడగలడా ఎవడన్నా? ఎవరికన్నా అవకాశం ఉందా? ఇక్కడ ఆ చట్టం గనక అమలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు బాగుంటారు. అంతేకాదు, ప్రాసిక్యూషన్ అనేది విచ్చలవిడి శృంగారం అని కాకుండా ఒక సిస్టమేటిక్గా ఆ కంట్రీస్లో ఉంది కాబట్టి పొలోమని అందరూ అక్కడికే పోయేవాళ్ళు. ఇప్పుడు పోవట్లేదులే, తగ్గిపోయింది, ఎందుకంటే ఇక్కడే అవకాశాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ రకమైన చర్యలు జరగకుండా, కాపురాలు నాశనం కాకుండా, సంసారాలు విడిపోకుండా, విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా ఇవన్నీ ఉండాలంటే ఈ ఒక్కటి లైసెన్స్ ఇవ్వమను సరిపోయా.
హ్యాపీగా ఉంటుంది. ఇంత మించి కాపాడుకోలేం మనం. ఈ 2 దారుల్లో ఏదో ఒక దారి అమలు పరిస్తే మన బిడ్డల్ని మనం కాపాడుకోగలం. మన ఆడవాళ్ళని మనం కాపాడుకోగలం. లేదంటే కష్టమేమో నా అభిప్రాయం. నా అభిప్రాయాలు నేను వ్యక్తపరుస్తున్నా. కానీ ఈ చట్టం అమలైతే మాత్రం 559 కిలోమీటర్లు చక్కగా, నాకు నడవడం ఏం పెద్ద ఇది కాదు, చక్కగా నడుచుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీరు ఇందాక ఏదో స్టోరీ చెప్పారు, రాయిసిరారు అనేసి ఫోన్ నెంబరు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అంది, ఏంటమ్మా అంటే, ఏం లేదులేరా ఇష్టపడుతోంది అని అంది. అంటే లవ్ చేస్తోందిరా, ఇప్పుడు ఏం చేయాలి, ఫోన్ చేసి మాట్లాడరా అంది. ఫోన్ చేసి మాట్లాడాను. బాగుంది, మా అమ్మని అడిగి వస్తాను. పెద్దానికి అమ్మని అడుగుతా ఉంటే నువ్వే అడిగిరా అంది. ముద్దు పెట్టుకోవడానికి కూడా మీ అమ్మని అడుగుతావా అంది. ఏదైనా మా అమ్మాయి కదా అంట, అంతే. అప్పుడు నాకు పెద్దగా అమ్ముంటే చాలు. మీరు ఎలా ఉన్నారని మా కెమెరామెన్ గణేష్ అయితే ఈ అమ్మతో ఏం చెప్పడు మొత్తం డైరెక్ట్. ఇప్పుడు ఒక మాట, అందరూ నాలాగా ఉండాలని ఎందుకు అనుకుంటాను? అప్పుడు మనకేం తెలియదు, అమ్మ తప్ప ఏం తెలియదు, అమ్మ చెప్పినట్టు బతకడం తప్ప ఏం తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను, అందరికీ తగ్గట్టుగా బ్రతుకుతున్నాను, ఎవరితోనూ గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు. మొత్తానికి మీ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కదా సార్. ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ గతంలో జరిగినవి మీ జీవితంలో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్కి లింకప్ చేస్తే ఏది మంచిది ఏది చెడ్డదని మీరు బేరీస్ వేస్తున్నారు కదా. మీ చిన్నతనంలో ఉన్నటువంటి స్వేచ్ఛకి ఇప్పుడు స్వేచ్ఛకి అమ్మాయిల దగ్గర ఎలా ఉందనుకుంటున్నారు మీరు? మీ చిన్నతనంలో గర్ల్స్కి స్వేచ్ఛ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు స్వేచ్ఛ అనేది ఉంది నాన్న, లేకుండా లేదు. కాకపోతే పెద్దవాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు తీసుకుంటున్నారు. వెరీ సింపుల్. నన్ను కస్తూర్బాగా మహిళా కళాశాలకి కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 20 ఏళ్ళ పైన అయిందేమో, నేను యాజ్ ఎ డాన్స్ మాస్టర్గా నేను వాళ్ళకి కొన్ని డాన్సెస్ అవి నేర్పించడం జరిగింది. క్లాసికల్ వెస్టర్న్? ఐఎమ్ ఏ డాన్స్ డిప్లొమా హోల్డర్ ఇన్ 14 టైప్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ డాన్సెస్. ఓకే, అక్కడ నేర్పించినప్పుడు గీతారెడ్డి గారు పక్కనే ఉంటారు, కాలేజీ పక్కనే ఉంటారు ఆవిడ ఇల్లు. యాన్యువల్ డేకి ఆవిడ ముఖ్య అతిథి. వాళ్ళ అమ్మాయి కూడా ఆ కాలేజీలో మనం నేర్పించడానికి జరిగింది. కోటి ఉమెన్స్ కాలేజీ, ఇలా మహిళా కాలేజీల్లో ఖచ్చితంగా నన్ను పిలిచేవాళ్ళు నేర్పించడానికి. అంటే అప్పట్లో నీకు వస్తుంది అవకాశం, మాకు రాదు అనేవాళ్ళు. నాకు తెలియదు అది. అంటే ఆవిడ డయాస్ మీద యాన్యువల్ డేలో ఆవిడ నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ముందు ఆస్కార్ అవార్డు కూడా నథింగ్ నాకు అనిపించింది. ఏమన్నారు? ఆస్కార్ అవార్డు కూడా నథింగ్ అనిపించింది. చిన్ని అంటే అది డాన్స్ ఇండస్ట్రీలో చిన్ని సతీష్ అంటారు. అంటే ఇదంతా మా అమ్మ ఆశీర్వచనం వల్లే. తనతో ఏ ఆడపిల్లైనా ఎవరైనా నిస్సంకోచంగా నిర్భయంగా హ్యాపీగా ఉండొచ్చు. ఏమాత్రం అనుమానం లేదు, అటువంటి వ్యక్తిత్వం, అటువంటి క్యారెక్టర్ తనది అని. మీ తల్లిగారి దగ్గర నుంచి వచ్చింది ఆ క్యారెక్టర్? ఆబ్వియస్లీ నిర్మోహమాటంగా ఆవిడ డయాస్ మీద నాకు ఇచ్చినటువంటి ప్రశంస, గుడ్డలు కూడా తీసుకొని పడుకున్నా కూడా చిన్నీలో దైవత్వమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు అని బాగా గమనించారు. అయితే చాలా దగ్గరగా చూశారు. నాగే అంటే ఎక్కువ ఆ టైం అని కాదు, తర్వాత అరే ఈ వీళ్ళ డాన్సులు నేర్పించడం అయినా, మంచి చెడు చదువుకోవటం, వీళ్ళ కాలేజీ ఫంక్షన్, ఇవన్నీ ఎక్కువ శాతం నా చుట్టూతా వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. నలుగురే ఉండేవాళ్ళు, అజీజు, దుర్గారావు, కనక, సాంబా, నలుగురు నా ఫ్రెండ్స్. మిగతా వాళ్ళంతా లేడీ. నేను ఈ సినిమాలో కూడా అప్పుడు అంటే నువ్వు తనతో వెళ్తావు కానీ మాతో రావా నువ్వు, ఇలా బెదిరించి సినిమా తీసుకెళ్ళేవాళ్ళు. అట్టా నేను 100 సార్లకు పైగా తీసిన సినిమాలు శివ, ఆఖరి పోరాటం, చైతన్య, జైత్రయాత్ర, ఘరానా మొగుడు. ఏంటి మీరు ఎక్కువ నాగార్జున చెప్తున్నారు? అప్పట్లో లవర్ కింగ్ ఆయనే కదయ్యా, నేను కాదు. అంటే వాళ్ళతోనే మాతో రావా నువ్వు, ఇలా బెదిరించి తీసుకెళ్లేవాళ్ళు. సరే, అప్పుడు నన్ను వాడుకున్న విధానం మామూలుగా వాడుకోలేదు నాయన, నాకేమో తెలియదు. వెళ్దామా నువ్వు ఆడపిల్లవా మగపిల్లవాడువా, ఇట్లా తిట్టేవాడు నన్ను. అంటే బేసిక్గా ఏంటంటే
ఎలా ఉండాలి అనేది మా అమ్మ చెప్పేది. ఇలా ఉన్నావనుకో అందరూ నీ వైపే చూస్తారు. ఈ రకంగా చేసావనుకో నీ పక్కన నిలబడడానికి కూడా ఇబ్బంది పడతారు. జాగ్రత్త నాన్న అనేది మా అమ్మ. సో షీ ఈజ్ మై గురు ఎవ్రీథింగ్. అంతే, తనే నేర్పించింది. బండి మీద కూర్చున్నప్పుడు వెళ్ళేటప్పుడు నాన్న గుంటలు ఉన్నా సడన్ అంటారు కదా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నా ముందుగానే గమనించి బండి నిదానంగా పోనిచ్చు నాన్న, లేకపోతే నిన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది అంత క్షుణ్ణంగా అని అన్నది. అంటే ఎందుకమ్మా, నేను బండి ఫాస్ట్గా పోతాగా, మనం అసలు మామూలుగా కాదుగా, నేను అంత ఘోరంగా ఎవరు నడపడేమో అనిపించేది నాకు. అట్టపోతా ఎందుకమ్మా, లేదు నాన్న వాళ్ళు నీ మీద పడ్డప్పుడు వాళ్ళ గుండెలకి తగిలిందనుకో అప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు మంచిగా ఆలోచిస్తే తప్పకుండా నిన్ను తప్పుగానే అనుకుంటారు, వేరుగా ఉన్నారనుకో నిన్ను తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్త అని. ఓహో అవునా, బ్యాగు వెనకాల పెట్టుకోవే అని, బ్యాగు ముందు పెట్టమనే వాళ్ళకి వెనకాల పెట్టుకో, ఎవరున్నా లేకపోయినా బ్యాగు మధ్యలో పెట్టవే అనేవాడిని. అంటే మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఏం పెంచారు వీడిని అని తల్లిని తండ్రిని అంటారు, అలా మాట రాకూడదు నాన్న. బా సీత ఏం పెంచావే నీ కొడుకుని అని మా అమ్మ చివరి రోజు వరకు అన్నారు. అది కదా కావాలి, అదే కావాలి. ఎంతసేపు నా 5-10 నిమిషాల ఆనందం కోసం 5 తరాల వరకు ఉండాల్సిన పేరుని పోగొడతానా? లేదు. అవసరమైతే తుపుక్కుమని పోయే ప్రాణమన్నా వదిలిపెడతా కానీ నమ్మి వచ్చిన వాళ్ళని మాత్రం ఏ రోజు ఏ క్షణంలో కూడా సీతమ్మ కొడుకు ఏమాత్రం ఇబ్బంది కలిగించట్లేదు, కలిగించే ఆలోచన కూడా లేదు. మీ అందరికి క్లియర్గా అర్థమైంది కదా. మన ఆహార అలవాట్లు కానీ, మన జీవన విధానాన్ని కానీ, మనుషుల మధ్య అంతరాయాలు కానీ దేవుళ్ళు కానీ ఎవరు సృష్టించలేదు. మనకు మనమే సృష్టించుకొని వాడు తక్కువ ఈడెక్కువ, ఆడది తింటాడు ఈడి తింటాడు, లేదంటే వాడట ఈడట, ఇవన్నీ సొల్లు కబుర్లు. అర్థమైంది కదా. నిజంగా మన బ్రతుకు మన బ్రతికితే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. పక్కనోడు జీవితం మీద పడి ఏడిస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. గురువుగారు క్లియర్గా చెప్పేది కూడా అదే. దట్టు మన తల్లిదండ్రులు. సారీ ఫర్ ఇంటరప్షన్. పక్కనోడి జీవితం మీద పడిన వెంటనే వీడికి వ్యాధులు మొదలవుతాయి. బీపీ, షుగరు, అశాంతత, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. వాడు కారు కొన్నాడు, వాడు బండి కొన్నాడు, వాడికి మంచి సంబంధం వచ్చింది, వాడి పిల్లకి, వాడి కొడుకు సీట్ వచ్చింది, వీడు పోతాడు. ఇక ఈ బాధతో వీడు పోతాడు, వాడు బాగా ఉంటాడు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇతరుల మీద పడి ఏడ్చే క్రమంలో నిండైన మీ కుటుంబానికి సర్వనాశనం చేయకండి. ఇది నా సలహా మాత్రం. అర్థమైంది కదా. ఎందుకంటే నేను గొప్పగా అయితే చెప్పలేను. గురుగారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఇలా చేస్తున్నాము. కంపల్సరిగా ఎంతో కొంత నీతిని గ్రహించండి. మేము అసత్యాలు ఏమి చెప్పట్లేదు, కేవలం వాస్తవాలే. అది గమనించిన వారు కంపల్సరిగా ఏదో ఒక టైంలో గురుగారి మాటలు ఉపయోగపడి మీ జీవితం మంచి మార్గంలో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.